కాసేపట్లో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. నిన్న చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉండగా కౌన్సిల్ హాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో ఎలక్షన్ ఆఫీసర్ ఎన్నికను ఇవాల్టికి వాయిదా వేశారు. ఎన్నిక సందర్భంగా బీజేపీ చైర్మన్ అభ్యర్థి మౌనికకు 7 సభ్యులు మద్దతు తెలిపారని, ఆమెను చైర్పర్సన్గా ప్రకటించాలని బీజేపీ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ అభ్యర్థికి కూడా 7 సభ్యులు మద్దతు తెలిపారని ఖానాపూర్ ఎమ్మెల్యే ఎక్స్ అఫిషియో మెంబర్ వెడ్మ బొజ్జ పేర్కొన్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జ సమావేశం నుంచి వెళ్లిపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. కాసేపట్లో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. నిన్న చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉండగా కౌన్సిల్ హాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో ఎలక్షన్ ఆఫీసర్ ఎన్నికను ఇవాల్టికి వాయిదా వేశారు. ఎన్నిక సందర్భంగా బీజేపీ చైర్మన్ అభ్యర్థి మౌనికకు 7 సభ్యులు మద్దతు తెలిపారని, ఆమెను చైర్పర్సన్గా ప్రకటించాలని బీజేపీ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ అభ్యర్థికి కూడా 7 సభ్యులు మద్దతు తెలిపారని ఖానాపూర్ ఎమ్మెల్యే ఎక్స్ అఫిషియో మెంబర్ వెడ్మ బొజ్జ పేర్కొన్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జ సమావేశం నుంచి వెళ్లిపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, నిన్న జరగాల్సిన చైర్మన్ ఎన్నిక ఈ రోజుకి వాయిదా వేయడం గల కారణాలేంటి? ఖానాపూర్లో మున్సిపల్ ఎన్నికకు సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అధికారుల భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం అయితే ప్రశాంతంగా భద్రతా ఏర్పాట్లు అయితే బాగానే జరిగింది. అయితే నిన్న ఆల్రెడీ బీజేపీ క్యాండిడేట్ మౌనికకు ఆ 7 యాక్చువల్ గా 12 మంది వార్డు మెంబర్లకు 7 మ్యాజిక్ ఫిగర్ అయితే 7 సభ్యులు చేతులు లేపడం జరిగింది. చేతులు లేపడం జరిగింది. అయితే మళ్ళీ తిరిగి కాంగ్రెస్ అభ్యర్థి కూడా 7 లేపని చెప్పేసి ఎడమబోదు అధికారుల పైన దురుసుగా ప్రవర్తించడంతో ఒక్కసారి అతను దురుసు ప్రవర్తనతో అక్కడ ఉన్న ఆఫీసర్స్ ఈ రోజుకి వాయిదా వేసింది. ఈ రోజు అయితే బీజేపీ కూడా బంద్ ఇచ్చింది. టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా రాష్ట్ర నాయకులు వచ్చే అవకాశం మనకు వస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యే అయిన బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కూడా వస్తున్నారని చేస్తుంది. మనకు బీజేపీ నాయకులు కూడా వస్తున్నారని చేస్తుంది. అయితే సో ఇప్పుడైతే ఎన్నిక ఉత్కంఠ జరుగుతుంది. అయితే మనకు ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం కాంగ్రెస్ సభ్యులు సమావేశానికి హాజరయ్యే అవకాశాలు అయితే మనకు కనిపిస్తలేదు కాబట్టి ఇప్పుడు ఈజీగా బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకలు చేయడంతో కాంగ్రెస్ పార్టీకి మళ్ళా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి విడమబుజు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇప్పుడు అటెండ్ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తలేదు. సో బీజేపీ గెలిచే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది స్పష్టంగా. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.